బ్రిటిష్ పరిపాలన దురాఘాతాలకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత విషాదకర దుర్ఘటన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ పట్టణంలో జలియన్వాలాబాగ్ తోటలో జరిగింది. ఈ విషాద సంఘటన విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వీలైతే ఈ వీడియోను టీవీ స్క్రీన్ పైన చూడగలరు. బ్రిటన్కు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం పేరుతో 1608 ఆగస్టు 24వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరానికి వ్యాపారం కోసం బ్రిటిష్ వారు మొట్టమొదటిగా ఇండియాకు వచ్చారు. నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు, సహజ సంపద కలిగిన భారతదేశాన్ని కొల్లగొట్టడానికి దేశాన్ని ఆక్రమించాలని నిర్ణయించారు. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యం బెంగాల్ నవాబుపై విజయం సాధించడంతో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ప్రారంభమైంది. 1839లో సిక్కు సామ్రాజ్య స్థాపకులైనటువంటి మహారాజా రంజిత్ సింగ్ మరణాంతరం 1845, 46, 1848, 49లో జరిగిన ఆంగ్లో సిక్కు యుద్ధాల పర్యవసానంగా పంజాబ్ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైంది. ఆ కాలంలో బ్రిటిష్ పార్లమెంటు కొత్తగా ఆక్రమించుకోబడిన రాజ్యాల పరిపాలనార్థమై అనేక శాసనాలను చేసింది. భారతీయులను హింసలకు గురి చేశారు. సిపాయిల తిరుగుబాటుతో దేశ స్వాతంత్రం కోసం భారతదేశ వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. 1857 తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దు చేసి ఇంగ్లాండ్ దేశాధినేత అయినటువంటి విక్టోరియా రాణి పరిపాలన కిందికి భారతదేశం వచ్చింది. 1914-18 మధ్యకాలంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులు భారతీయుల సహాయాన్ని కోరగా ఆ ప్రతిపాదనను భారతీయులు తిరస్కరిస్తారని వారు భావించారు. బ్రిటిష్ వారికి సహకరిస్తే స్వాతంత్రాన్ని ఇస్తారని ఆశించి ప్రధాన రాజకీయ నేతలు, సంస్థానాధీశులు సమ్మతించి సుమారు 13 లక్షల మంది సైనికులను బ్రిటిష్ వారికి సహాయంగా ఐరోపా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లో బ్రిటిష్ ప్రభుత్వం తరపున సేవలు అందించారు. భారతదేశపు రాజులు శక్తి మేర ధనాన్ని, ఆహారాన్ని, సైన్యాన్ని బ్రిటిష్ వారికి సహకారంగా పంపించారు. ఈ యుద్ధంలో 43,000 మంది భారతీయ సైనికులు మరణించారు. ఇంతటి త్యాగం, సహాయం చేసిన భారతీయులకు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారతీయులకు స్వేచ్ఛ కలిగించలేదు. పూర్తి స్వాతంత్రం కాకపోయినా పరిపాలనలో తమ మాట చెల్లుబాటయ్యేలా చూడాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరినా పెడచెవిన పెట్టడంతో దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరసనలు చెలరేగాయి. చిన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని బ్రిటిష్ ప్రభుత్వం 1918లో ఆంగ్లేయ న్యాయమూర్తి అయినటువంటి సిడ్నీ రౌలత్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్, బెంగాల్ ప్రాంతంలో జరిగే మిలిటెంట్ ఉద్యమానికి రష్యా, జర్మనీకి సంబంధాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రౌలట్ కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టాన్ని తీసుకొని వచ్చింది. చట్టం ద్వారా తిరుగుబాట్లను కఠినంగా అణచివేయడం, ప్రెస్ను నియంత్రించడం, విచారణ లేకుండా నిర్బంధించడం, వారంటీ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయడం లాంటి అనేక నిరంకుశ అధికారాలు రౌలట్ చట్టానికి ఉండడంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన జ్వాలలు చెలరేగాయి. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ సత్యాగ్రహ దీక్షకు పిలుపు ఇచ్చారు. సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న పంజాబ్కు చెందిన ప్రముఖ స్వతంత్ర సమర యోధులు, ఫిజిషియన్ అయిన సత్యపాల్ను, ప్రముఖ స్వతంత్ర సమర యోధులు, బారిస్టర్ అయినటువంటి సాయిబుద్దీన్ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపింది. హిందూ ముస్లింల ఐక్యతను సాధించి సత్యపాల్, సాయిబుద్దీన్ సత్యాగ్రహ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందునే నాటి పంజాబ్ గవర్నర్ మైకేల్ వుడ్ డయ్యర్ అరెస్టు చేయించారని, వారి అరెస్టులకు నిరసనగా 1919 ఏప్రిల్ 10వ తారీఖున డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుటన పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా జరిగిన పోలీస్ కాల్పుల్లో 20 మంది ఉద్యమకారులు మరణించారు. 5 మంది బ్రిటిష్ అధికారులు సైతం చనిపోయారు. ప్రజల్లో మరింత ఆగ్రహ జ్వాలలు పెరగడంతో పంజాబ్లో ఆందోళనలు మరింత ఉధృతం అవుతాయన్న అంచనాతో జలంధర్ నుండి ప్రత్యేకంగా రెజనాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ డయ్యర్ను అమృత్సర్కు రప్పించారు. డయ్యర్ బ్రిటిష్ వారు అయినప్పటికీ పుట్టింది పాకిస్తాన్, పెరిగింది ఇండియా. పంజాబ్ ప్రజలు అంతు చూడాలని కసితో వచ్చారు. జలియన్వాలాబాగ్లో సమావేశమవుతున్నారని తెలిసి
144 సెక్షన్ను విధించారు, కానీ ఆ ప్రకటన ప్రజలకు తెలియజేయలేదు. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా మరియు సత్యపాల్ సైబుద్దీన్ అరెస్టులకు నిరసనగా అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ తోటలో సమావేశం కావాలని, నాయకుల ప్రసంగాలు వినాలని నిర్ణయం తీసుకున్నారు. నాయకుల ప్రసంగాలు విందామని కొందరు, సత్యపాల్ సైబుద్దీన్ అరెస్టులకు నిరసనగా పాల్గొనాలని మరికొందరు, గోల్డెన్ టెంపుల్ దర్శనార్థం వచ్చిన వారు మరికొందరు, స్త్రీలు, పురుషులు, చిన్నారులు మొత్తం 10,000 మందికి పైగా పంజాబ్ సిక్కుల నూతన సంవత్సర దినమైనటువంటి 1919 ఏప్రిల్ 13వ తేదీన జలియన్ వాలాబాగు పార్కుకు చేరారు. ఈ జలియన్ వాలాబాగు పార్కుకు ప్రధాన ప్రవేశ ద్వారం ఇది. చాలా ఇరుకైనది. చుట్టూ ఇండ్లు, ఎత్తైన గోడలతో ఈ పార్కు ఉంటుంది. ఈ జలియన్ వాలాబాగ్ పార్కులో సమావేశం అయ్యారన్న సమాచారం తెలుసుకొని నాటి పంజాబ్ గవర్నర్ మైకేల్ వుడ్ డయ్యర్ ఆదేశాలతో జనరల్ డయ్యర్ 2 వాహనాలలో 50 మంది సైనికులతో, తుపాకులతో, మందుగుండి సామగ్రితో ఈ ప్రాంగణంలోకి ప్రవేశించారు. వెలుపలికి వెళ్లడానికి ఉన్న దారులన్నీ మూసివేయించారు. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జరిగే నిరసనలో దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే పంజాబ్లోనే అత్యధికంగా నిరసన జ్వాలలు ఎగిసి పడుతున్నాయని, పంజాబీల్లో ఎలాగైనా ఉక్కుపాదంతో అంచాలన్న ఉద్దేశంతో జనరల్ డయ్యర్ వచ్చారు. పట్టణమంతా కర్ఫ్యూ విధించారు. సమావేశంలో ఉన్న స్త్రీలు, పురుషులు, చిన్నారులకు ముందస్తు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే వారిని కాల్చేయండి అని ఆదేశాలు ఇచ్చారు. 11 నిమిషాల పాటు ఏకదాటిన కాల్పులు జరిపారు. ఆ తూటాలకు బలైన వారు కొందరైతే ప్రాణ భయంతో బయటికి వెళ్లాలన్న ఉద్దేశంతో గోడ ఎక్కుతున్న వారిని సైతం వదలకుండా కాల్చి పడేశారు. ప్రాణాలు దక్కుతాయన్న ఆశతో బావిలో దూకిన 120 మంది చనిపోయారు. పంజాబీలకు ఎంతో ప్రత్యేకమైన బైసాఖీ ఫెస్టివల్ రోజునే, అనగా 1919 ఏప్రిల్ 13న జరిగిన ఈ మారణ కాండకు సజీవ సాక్ష్యంగా ఈ ప్రాంగణం నిలిచింది. దుర్ఘటనలో 337 మంది చనిపోయారని, 41 మంది చిన్నారులని బ్రిటిష్ వారు తెలిపారు. కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాల్పుల్లో చనిపోయిన వారు, బావిలో చనిపోయిన వారు, తొక్కిస్లాట్లో చనిపోయిన వారు, గాయపడిన వారికి కర్ఫ్యూ వల్ల చికిత్స అందక చనిపోయిన వారు మొత్తం కలిపి 1500 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రకటించారు. ఈ దుర్ఘటన బయట ప్రపంచానికి తెలియకూడదని బ్రిటిష్ ప్రభుత్వం ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ వార్త దావానంలా దేశం మొత్తం వ్యాపించింది. దేశమంతా తీవ్ర నిరసన ఆగ్రహ జ్వాలలు రగిలాయి. ఈ సంఘటన తర్వాత స్వాతంత్ర ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతం అయ్యింది. బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీకి ఇచ్చిన కైసర్ హీ హిందును, రవీంద్రనాథ్ ఠాగూర్కి ఇచ్చిన నైట్ వుడ్ ను వెనక్కి ఇచ్చేశారు. ఈ బావి నుండే 120 డెడ్ బాడీలను బయటకు తెచ్చారు. మొత్తం 1650 బుల్లెట్లను దించారు. గోడ ఎక్కి పారిపోతున్న వారిపై కాల్చిన కాల్పుల గుర్తులు ఇవి. కాలువల్లో దాక్కున్న వారిని సైతం వదలకుండా కాల్చి చంపేసినటువంటి
సంఘటనకు సాక్ష్యాలు. నలువైపులా నిలబడి మారణ హోమం సృష్టించారని చెప్పడానికి సజీవ సాక్ష్యాలు ఇవి. జరిగిన దుర్ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన ఉధృతం కావడంతో బ్రిటిష్ ప్రభుత్వం హంటర్ కమిషన్ను ఏర్పాటు చేసింది. చనిపోయిన వారు 300 బాధ్యుడైన జనరల్ డయ్యర్కు శిక్షించకుండా ఉద్యోగం నుండి తొలగించి గౌరవంగా ఇంగ్లాండ్కు పంపించేశారు. జలియన్ వాలాబాగ్ ఉదంతంతో దేశవ్యాప్తంగా స్వాతంత్ర ఉద్యమ ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సంఘటనతోనే భగత్ సింగ్ లాంటి వారు ఎందరో దేశం కోసం ప్రాణాలర్పించడానికి ముందుకొచ్చారు. సంఘటన జరిగిన కొన్ని నెలలకే అనగా 1920లోనే సహాయ నిరాకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతం అయింది. ఈ దమనకాండకు ఒకరైన జనరల్ డయ్యర్ పెరాలసిస్తో 1927లో మరణించారు. జలియన్ వాలాబాగ్ దమనకాండకు ప్రధాన కారకుడైన మైకేల్ వుడ్ డయ్యర్ను 1940 మార్చి 13వ తేదీన లండన్లోని కాస్గినో హాల్లో ఉద్దమ్ సింగ్ కాల్చి చంపారు. ఉద్దమ్ సింగ్ ఎవరో కాదు, జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో గాయాలతో ప్రాణాలను దక్కించుకున్న వారు. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనకు నిరసనగానే మైకేల్ వుడ్ డయ్యర్ను కాల్చి చంపానని చెప్పడంతో 1940 జూలై 31న ఉద్దమ్ సింగ్కు బ్రిటిష్ ప్రభుత్వం మరణశిక్షను అమలు చేసింది. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన నేపథ్యాన్ని గాంధీ, జలియన్ వాలాబాగ్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, పిల్లూరి, రవీంద్రనాథ్ ఠాగూర్, సర్దార్ ఉద్దమ్, షాహీద్ ఉద్దమ్ సింగ్ 7 చలనచిత్రాలు వచ్చాయి. దుర్ఘటనలో అమరులైన వారి స్మృతికి చిహ్నంగా ఈ ప్రాంగణంలోనే స్తూపాన్ని నిర్మించారు. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టి భారతీయుల గుండెల్లో సజీవంగా నిలిచారు. అమృత్సర్ వచ్చినప్పుడు తప్పక జలియన్ వాలాబాగ్ను సందర్శించండి.